ఓం నమ శివాయ. కార్తీక పురాణము 26వ అధ్యాయము. దుర్వాసుడు శ్రీహరిని శరణువేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితోని దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి మిగిలిన వృత్తాంతాన్ని ఇట్లు తెలియజేసెను. ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకము తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించేవారు లేకపోవుటచే వైకుంఠమందున్న విష్ణువు కడకి వెళ్ళి, వాసుదేవా జగన్నాథ శరణాగత రక్ష బిరుదాంకిత రక్షింపుము, నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలంచి తిని. నేను బ్రాహ్మణుడను కాదు, ముక్కోపినై మహా అపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఉరుముపై తన్నినను సహించితివి. ఆ కాలి గుర్తు నేటికి నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడివై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుతున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించెను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారాన్ని వదిలి తనను ప్రార్థించుట చూచిన శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాసా, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపాన్ని పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందును గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణంగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనా మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూస్తాను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథిగా వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల నీవు 12 గడియలు దాటకుండా భుజింపమని చెప్పలేదు. అతడు వ్రతభంగానికి భయపడి నీ రాకకై చూచి చూచి జలపానం మాత్రమే చేసెను. అంతకంటా అతను అపరాధమేమి చేసెను? చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు జలపానము చేయుట దాహశాంతికి పవిత్రతకు చేయదగిందే కదా. జలపానమునరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగానికి భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చెయ్యలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయి చూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవించుదును అని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయపడుచు నన్ను శరణు వేడుచుండెను. కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపం అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణంగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపకు. ఆ శాపమును లోకోపకారానికై నేను అనుభవిస్తాను. అది ఎలాగన్నా, నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేను కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడనే రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తుదును. మరికొంతకాలానికి దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునక్కుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గము అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కివేతును. భూభారము తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనే జన్మించి భూభారము తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమునందు రాముడై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడిగను, కలియుగంబున బుద్ధుడిగను, కలియుగాంతాన్ని విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వరూఢుండనై
పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరినీ మట్టు పెట్టుతును. నీవు అంబరీషునికి శాపమిచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి వసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యం. 26వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.